మణికంఠుడు గురువు ఇతను సామాన్య మనిషి కాదు, దైవ స్వరూపుడు అని అర్థం చేసుకుంటారు. కానీ అది ఎప్పుడూ బయటకి చూపించారు. 2 సంవత్సరాలలోనే మణికంఠుడు గురువు దగ్గర అన్ని విద్యల్ని నేర్చుకొని గురువుకి గురుదక్షిణ ఏమివ్వాలో అని అడుగుతాడు. అయితే ఆ గురువుకి ఉన్న కొడుకు చిన్నప్పటి నుంచే గుడ్డివాడు, ఇంకా మూగవాడు కూడా. దాంతో అయ్యప్ప స్వామిని తన కొడుకుకి చూపుని ఇంకా మాటల్ని ఇమ్మని కోరుకుంటాడు. అప్పుడు అయ్యప్ప స్వామి తన గురువు కొడుకుని పిలిపించి చూపుని ఇంకా మాటల్ని ప్రసాదిస్తారు. కానీ ఈ విషయం బయట ఎవ్వరికీ చెప్పొద్దు అని మాట తీసుకుని గురుకులం నుంచి బయలుదేరుతాడు. రాజ్యంకి తిరిగి వచ్చిన మణికంఠుడిని చూసి రాజు చాలా సంతోషించి వెంటనే మణికంఠుడిని రాజుగా పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించుకుంటాడు. అదే రోజు రాత్రి రాజు రాణితో ఈ విషయం చెప్తారు. అప్పుడు రాణి చాలా సంతోషపడి వచ్చే వారమే మణికంఠుడికి పట్టాభిషేకం చేద్దాం అని మాట్లాడుకుంటారు.